బాలసముద్రంపేటలో పవిత్రమైన దర్గా. ఇంత పేరున్నటువంటి దర్గాకు వేలాది మంది ప్రజలు తరలి వస్తుంటారు. కానీ ఇంత పవిత్రమైన దర్గాలో ఇంత మురికి చెత్త ఉండడం చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్ అలాగే పంచాయతీ సెక్రటరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు అనారోగ్య పాలవుతున్న ఈ చెత్తను తొలగించాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కోరుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు చెత్తను తొలగిస్తారని వేడుకుంటున్నారు. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ వెంకటేష్ని. మనం ప్రస్తుతం ఏఎస్పేట సచివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏఎస్పేటలో అయితే చాలా దారుణంగా మురికి కాలువలు, ఈ విధంగా శానిటేషన్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంతకుముందు కూడా సర్పంచ్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాము, ఆయన అందుబాటులో దొరకలేదు. ఇప్పుడు తహసీల్దార్తో కూడా మాట్లాడాము. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా అక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఏమో ఒక 5 అర్జీలు ఏమో వచ్చాయి, 5 మంది బాధితులు వచ్చారు, సమస్యల గురించి మాట్లాడారు. ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కూడా మేము ట్రై చేస్తామని కూడా తహసీల్దార్ చెప్పారు. అదేవిధంగా ఈ సర్పంచ్ దగ్గరికి వచ్చాము, సర్పంచ్ అందుబాటులో లేడు. లేకపోతే ఇక సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఓకే సార్, చెప్పండి. ఏఎస్పేట గ్రామ పంచాయతీ సెక్రటరీగా నేను సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. ఏఎస్పేట గ్రామ పంచాయతీ నందు సైడ్ డ్రైన్ ప్రాబ్లంగా ఉంది. దానికి ఎన్ఆర్జీఎస్ కింద 90 లక్షల నిధులు వచ్చున్నాయి. అవి ఒక నెల లోపల ఎస్టిమేషన్లు అన్నీ వేసుకున్నారు. ఒక నెల లోపల పనులు చేపడతారని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఇచ్చున్నాయి. ఇటీవల కూడా దోమలు పెడుతున్నందువలన ఫాగింగ్ కూడా ఒక 5-6 సార్లు చేయించున్నాము. తర్వాత బీచింగ్ సున్నము అన్నీ చల్లిస్తున్నాము. సైడ్ డ్రైన్, మెయిన్ సైడ్ డ్రైనే ప్రాబ్లంగా ఉందట. ఒక నెల లోపల అయిపోతుంది, ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించబడింది. ఈ పీజీఆర్ఎస్కి ఎంపీడీఎస్ నుంచి ఏఓ గారు, తర్వాత ఐసీడీఎస్ నుంచి సూపర్వైజర్ వచ్చారు. మన తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతానికి అర్జీదారు నుంచి 3 అర్జీలు వచ్చున్నాయి. ఆ 3 అర్జీలు సిబి వరం 2, గుడిపాడికి సంబంధించింది 1. సిబి వరం సంబంధించిన 2 అర్జీలు అంటే 2 అర్జీల్లో ఒకటి సర్వే హద్దులు చూపమని, ఒకటి వాళ్ళ ల్యాండ్ ఆక్రమించారు మాకు న్యాయం చేయమని ఇచ్చున్నారు. తర్వాత గుడిపాడికి సంబంధించింది పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయమని ఒకటి ఇచ్చున్నారు. వీటి మీద వీఆర్ వాళ్ళకి అర్జీలు ఇచ్చి వాడి ఎంక్వైరీ చేయించి నెక్స్ట్ నెసరీ యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు తహసీల్దార్తో కూడా మాట్లాడాము. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా అక్కడికి రావడం జరిగింది. సమస్యల గురించి మాట్లాడారు. ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కూడా మేము ట్రై చేస్తామని కూడా తహసీల్దార్ చెప్పారు. అదేవిధంగా ఈ సర్పంచ్ దగ్గరికి వచ్చాము, సర్పంచ్ అందుబాటులో లేడు. లేకపోతే ఇక సెక్రటరీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. వాళ్ళైతే మామూలుగా గవర్నమెంట్కి ఏమో అర్జీ మామూలుగా సమర్పించున్నారంట, నిధుల కోసం ట్రై చేస్తున్నాము. ఒక నెల రోజుల్లో శానిటేషన్ అంతా ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఏఎస్పేట దగ్గర పుణ్యక్షేత్రం అయితే చాలా పవిత్రంగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం ఉన్న ఈ ప్రదేశంలో కనీసం జనాలకి కూర్చోడానికి బస్టాండ్ లేదు, కుర్చీలు లేవు. ఈ విధంగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్క ముస్లిం ఏరియాలో పోతే అక్కడ కాలువలు, మురికి కాలువలు అయితే జలపాతాలు పడినట్టు పడతా ఉన్నాయి. మరి అవన్నీ పరిష్కరించాల్సిన అవసరం సర్పంచ్ గారికి ఎంతైనా ఉంది. ఆ సర్పంచ్ గారు అయితే అందుబాటులో ఎప్పుడైతే కనపడడం లేదు. ఆ సమస్యలు పరిష్కరించాలని జనాలు పెద్ద ఎత్తున కోరుతున్నారు. చూస్తూ ఉండండి 9 టీవీ. మరిన్ని వార్తల కోసం 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.